అలాంటి వాళ్ళని ఎవరినైనా మీరు పిలవాలనుకుంటే మీరు ఏ తారీఖు నాడు మీరు పిలుచుకోవాలి. టౌన్లో పెద్ద ర్యాలీలు తీసినట్టు అంటే పెద్ద గ్రామ పంచాయతీ ఉంటే చుట్టుముట్టూతో అందరిని పిలుచుకొని ఆ పెద్ద గ్రామంలో ఒక ర్యాలీ తీసింది అనుకో సాయంత్రం పూట, అట్లా మీకు పెద్ద గ్రామ పంచాయతీలు ఏమన్నా ఉంటే దాంట్లో కూడా ప్లాన్ చేసుకొని అవి కూడా తిరుపతి రెడ్డి సార్కి ఇస్తే ఆ నాయకుల సమయం కూడా తీసుకొని మీ దగ్గరికి పంపిస్తాం. మంచిది సార్. ఓకే, మంచిది సార్. రథాలు మండలానికి ఇంకా మూడు కావాలి సార్. అందుకే మీరు మేము లోకల్లోనే వెహికల్స్ పెట్టుకుంటాం సార్. ఇందాక మొత్తం బయటికి వెళ్ళి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏదన్నా లోకల్ పార్లమెంట్ సభ్యులు వంశీధరన్న గారికి మరియు పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అన్న, మా మండలంలో 20 బూతులు ఉన్నాయి. మేము గత ఎన్నికల్లో 2400 మెజార్టీ వచ్చింది మా మండలంలో. ఇప్పుడు కూడా రేపు 24వ తారీఖు నుండి మేము 30 తారీఖు వరకు అన్ని గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. వాటిని కూడా 30 తారీఖు వరకు కంప్లీట్ చేస్తాం అని మీ అందరి సభాముఖ్యంగా మీకు తెలియజేయబడుతుంది. ఈ జీరో బిల్లుల గురించి కూడా మేము ప్రజలకు వివరిస్తున్నామన్నా. ఈ సిలిండర్ గురించి కూడా వివరిస్తున్నాం. ఈ నెల ఎవరు కూడా బిల్లులు కట్టొద్దని కూడా మేము అందరికీ చెప్తున్నాము. ఇంకా ఏమన్నా ఉంటే కూడా ఈ రైతు రుణమాఫీ కూడా మనం 15వ తారీఖు వరకు మాఫీ చేస్తున్నామని కూడా వివరించి చెప్తున్నామన్నా. థ్యాంక్ యూ అన్న. ఎక్కడైనా మహిళలు కానీ వాళ్ళు ఈ సిలిండర్ది దీనిది వస్తే అక్కడి నుంచి అక్కడే ఎంబడే ఎంఆర్ఓలకో ఎంపీడీఓలకో మాట్లాడి తిరుపతి రెడ్డి సార్తో వాళ్ళకి చెప్పించేసి ఎంబడే అది అమలయ్యేటట్టు చూడండి. రాసుకోండి, రాసుకుంటే మళ్ళీ వాళ్ళని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఇసుక విషయంలో కూడా మొన్న మాట్లాడినామన్నా. వాటిని కూడా ఎవరైతే ఊళ్ళలో ఇల్లు కట్టుకుంటుండ్రో వాటికి పంచాయతీ సెక్రటరీలు పర్మిషన్ తీసుకొని కొట్టుకోవాలని కూడా చెప్పినామన్నా. ఓకే, మంచి విక్రమ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షుల తరఫున కొత్తపల్లి అధ్యక్షుడు రాలేదు కాబట్టి తిరుపతి రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సెలవు ఇచ్చారేమో, వచ్చిన మళ్ళీ వెళ్ళిపోయినాడు. వచ్చిండు వెళ్ళిపోయిండా, అంత బిజీగా ఉన్నాడా? ఈనాటి